బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మిస్టరీ వీటలేదు. కానీ డైలీ సీరియల్ లాగా కొత్త ట్విస్టులని తెరపైకి వస్తున్నాయి. సంచలనం రేపిన ఈ కేసులో లేటెస్ట్ గా బెంగాల్లో ఒక యువతిని అరెస్ట్ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ముంబై బాండ్రాలో ఈ నెల 16వ తేదీన సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. చోరీ కోసమే దాడినా లేదంటే హత్య కుట్ర అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. కానీ రకరకాల ప్రచారాలు సందేహాలతో ఇంకా ట్విస్టులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిగా బంగ్లాదేశ్ వాసి షరీఫుల్ను ముంబై క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైఫ్ ఇంటికి తీసుకువెళ్లి సీన్ రీక్రియేట్ చేశారు. ఫింగర్ ప్రింట్స్ టాలీ అయ్యాయన్నారు. కానీ సైఫ్ ఇంట్లో సేకరించిన 19 మంది ఫింగర్ ప్రింట్స్ లో ఒక్కదానితో కూడా నిందితుడి వేలిముద్రలు మ్యాచ్ కాలేదని పోలీసులు మళ్లీ ఫింగర్ ప్రింట్స్ ను సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపే యోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో రెండో అరెస్ట్ తెరపైకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో నడియాలో ఓ మహిళను అరెస్ట్ చేశారు ముంబై క్రైమ్ పోలీసులు. నిందితుడు షరీఫుల్ వాడుతున్న సెల్ ఫోన్ సిమ్ ఆమె పేరిటే ఉందని గుర్తించారు. సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి కేసు ఇప్పటికే పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఆయనపై అటాక్, తర్వాత చికిత్స, డిశ్చార్జ్ పై పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. షరీఫుల్లాను అరెస్ట్ చేశారు సరే, దాడికి పాల్పడ్డాడనే ఆధారాలు లేవనే విమర్శలు వెల్లువెత్తాయి. సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న వ్యక్తికి తన కుమారుడికి ఎక్కడా పోలిక లేదంటూ మీడియా ముందుకు వచ్చాడు షరీఫుల్ తండ్రి. తమకు సాయం చేయాల్సిందిగా బంగ్లాదేశ్ విదేశాంగ శాఖను, అలాగే ఢాకాలోని భారత రాయబార్య కార్యాలయాన్ని సంప్రదిస్తా అన్నారు. ప్రచారాలు, విమర్శలు ఎలా ఉన్నా సంచలనం రేపిన ఈ కేసులో ముంబై క్రైమ్ టీమ్స్ తమ పని తాము చేసుకెళ్తున్నాయి. షరీఫుల్ బంగ్లాదేశ్ వాసి అని డ్రైవింగ్ లైసెన్స్ సహా మరికొన్ని ఆధారాలను గుర్తించారు. అతను మేఘాలయ మీదుగా అక్రమంగా భారత్ లో చొరబడ్డాడని, భారత్ లో కొన్ని నెలలు ఉన్నాక ఉద్యోగం విషయంతో ముంబై వచ్చాడని గుర్తించారు పోలీసులు. అతను వాడుతున్న సిమ్ బెంగాలీ యువతిగా గుర్తించి ఆమెను అరెస్ట్ చేశారు. షరీఫుల్ ఇస్లామే సైఫ్ పై దాడికి పాల్పడ్డా, కాకపోతే తానే నేరం చేసినట్టు అతను ఎందుకు ఒప్పుకున్నాడు అనేది ఓ మిస్టరీగా మారింది. సైఫ్ మెడికల్ రిపోర్ట్ లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సైఫ్ ను ఆసుపత్రిలో చేర్పించింది అతడి ఫ్రెండ్ జైదీ అని రిపోర్ట్ లో రాసి ఉంది. కానీ తాను ఆసుపత్రికి సైఫ్ తో పాటు వెళ్లలేదని చెప్తున్నాడు జైదీ. దాడి విషయం ఫోన్ లో చెప్పడంతో తర్వాత తాను ఆసుపత్రికి వెళ్ళినట్టు దుబాయ్ లో ఉన్న జైదీ వెల్లడించారు. ఇక దాడికి సంబంధించి సైఫ్ పని వాళ్లకు, కుటుంబ సభ్యులకు పోలీసులు ఇప్పటి వరకు క్లీన్ చిట్ ఇవ్వలేదు.